పాస్టర్ ప్రవీణ్ పగడాల రోజు రోజుకి అతని గురించి అతను అంటే యాక్సిడెంట్ కావచ్చు లేదంటే ఇంకొకటి కావచ్చు ఏదైతే జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ముఖ్యంగా ఈసారి బయట పెట్టేలాగా కొన్ని ఆధారాలతో సహా కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలు చూపిస్తాను. ఆయన హైదరాబాద్ నుంచి కూడా మద్యం సేవించి అటు రాజమండ్రి వరకు ప్రయాణం మొదలుపెట్టాడు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది మనం చూసుకుంటే ఇది ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి ఒక సవేరా అనే ఒక లిక్కర్ మార్ట్. ఇక్కడికి ఆయన రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడే ఇదిగో ఈ వ్యక్తి అదనమాట. వచ్చిన తర్వాత అతను లోపలికి వెళ్ళి లోపల కొన్ని మద్యంకి సంబంధించినటువంటి దాన్ని తీసుకుని ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినట్టుగా ఇదిగో లోపల కూడా వచ్చిన తర్వాత ఇదిగో లోపలికి వచ్చి తనకు కావాల్సినవి కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఫోన్పే చేసినటువంటి దాన్ని కూడా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది కూడా చూసుకోవచ్చు. 950 రూపాయలు స్క్రీన్ షాట్ దానికి సంబంధించినటువంటి సవేరా లిక్కర్ మార్ట్. ఇది 12:24 మధ్యాహ్నం 24వ తారీఖు మార్చి 2025 ఆయన హైదరాబాదులో జర్నీ మొదలు పెట్టినప్పుడు ఆయన చేసినటువంటి పేమెంట్ తాలూకా అదనమాట. అంటే ఆయన హైదరాబాద్ నుంచి కూడా డ్రింక్ చేసుకుంటూనే ఆయన జర్నీని స్టార్ట్ చేశారు అనడానికి ఈ యొక్క కీలకమైనటువంటి ఆధారాలు. ఇప్పటికే దీని మీద చాలా రాజకీయంగా జరుగుతున్నటువంటి చోటు చేసుకుంటున్నటువంటి అనేక మంది ఇష్టం వచ్చినటువంటి మాటలు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు. తాగేసి ఆయన విజయవాడలో ఎవరో ఆయన కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత ఆయన మందు పోసేశారు. ఆ తర్వాత తీసుకెళ్ళి ఏదో చేసేయడానికి ప్రయత్నించారు. ఏదో కుతంత్రాలు అని చెప్పేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నోళ్లు మూసుకుని నిజాలు వింటున్నటువంటి పరిస్థితి. ఎవరైతే హర్ష్ కుమార్ గారు కావచ్చు, అనేక మంది పాస్టర్స్ కావచ్చు, అందరికీ కూడా కళ్ళు బైర్లు కమ్మేటువంటి నిజాలు. పాస్టర్ ఆయన ఎలాంటి బోధనలు చేశారు, ఎలాంటి మతాన్ని ద్వేషించారు అనేది పక్కన పెడితే ఆయన ఎలాంటి ఉత్తముడు అని చెప్పడానికి చాలా కారణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అనవసరంగా ఈ పాస్టర్ తాలూకా అతను డ్రింక్ చేసి చనిపోయిన దాన్ని, ఒక యాక్సిడెంట్గా అయిపోయిన దాన్ని కూడా రాజకీయం చేసి అతని జీవితాన్ని రోడ్డుకి ఈడ్చింది ఈరోజు ఆయన సహోదరులు అని చెప్పుకుంటున్నటువంటి పాస్టర్లే. అంటే ఆయనతో పాటు ఆయనకి ఏదో దానివల్ల రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఇంకొక మతం మీద దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసేయడం కోసం చేసినటువంటి కార్యక్రమంగా చూసుకోవచ్చు. కానీ నిజంగానే ఆయన జీవితాన్ని ఇప్పుడు ఆయన గతంలో ఎంతోమందికి సేవ చేసి ఉండొచ్చు. అవన్నీ మర్చిపోయేలాగా ఇప్పుడు ఒక తాగుబోతు కింద తాగుబోతు తాగి రోడ్డు మీద పోయినట్టుగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. లేదంటే హ్యాపీగా అతను ఒక యాక్సిడెంట్ కేసుగానే చూసుకుని ఆయన హ్యాపీగా పైకి పంపించేవాళ్ళేమో. కానీ అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి రాద్ధాంతానికి దేశం అంతా కూడా ఈ వ్యక్తిని నిజంగా ఇప్పుడు రోడ్డుకి ఈడ్చినటువంటి పరిస్థితి. ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా రోడ్డుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ సోకాల్డ్ ఎవరైతే ఆయన సహోదరులు అని చెప్పుకుంటున్నటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసినటువంటి పని. సో దీనికి మరి వాళ్ళు ఏం చెప్తారు? ఇంకా దీని మీద ఇంకా ఏదో ఒక విధంగా మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలే ఇంకా చేస్తున్నారు. ఆయన్ని ఎవరో గన్నపెట్టి బెదిరించారు, ఎవరో చేసేశారు అని చెప్పచ్చు. అంటే ఇక్కడ బెదిరించి ఉండొచ్చు, హైదరాబాద్లో కోదాడ దగ్గర కూడా బెదిరించారా? ఆ తర్వాత విజయవాడలో కూడా బెదిరించారా? విజయవాడ ఏలూరు దగ్గర కూడా బెదిరించారా? అంటే ఇంతమంది ఇన్నిసార్లు బెదిరించడానికి ఆయన వెనక ఎవరున్నారు? ఎవరూ లేరు. అవన్నీ పోనీ ఏమన్నా ఎంక్వైరీ చేస్తే అవి కూడా కనిపించట్లేదు. ఇంకా ఏదో ఒకటి వీళ్ళ చేశారు, వాళ్ళు చేశారు, ఈ మతం వాళ్ళదే తప్పు, పవన్ కళ్యాణ్ గారిది తప్పు అని చెప్పటం. ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఏం మాట్లాడడానికి రోడ్డు మీదకి వస్తారు అనేది చూడాలి. సో ఇకపోతే ఇప్పటికీ దీనికి సంబంధించి పోలీసులు కూడా చాలా సీరియస్గానే తీసుకుని దాదాపు 300 కెమెరాలకు పైగా బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో రేపొద్దున ఇంకా విషయాలు ఆఖరికి ఆయన పోస్ట్మార్టం రిపోర్ట్ మీద చాలామందికి ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో కూడా క్లారిటీ వచ్చేస్తే వీళ్ళందరి నోళ్ళు కూడా మూసిపోయినట్టు పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.